ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. ఐ విల్ సేవ్ యూ, యు విల్ నాట్ ఫాల్ బై ద స్వాడ్, బట్ విల్ ఎస్కేప్ విత్ యువర్ లైఫ్ బికాజ్ యూ ట్రస్ట్ ఇన్ మీ, డిక్లేర్స్ ద లార్డ్. జెర్మయా చాప్టర్ 39 వర్స్ 18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకుని వారికి, ఆయన యందు ఆధారపడి జీవించు వారికి ఆయన ఎప్పుడు కూడా నిత్యము సహాయకుడిగా ఉంటాడు. రాబోతున్న సమస్యల నుండి, ఇప్పుడున్న బంధకాల నుండి ఆయన విడిపించి కాపాడుతాడు. ఈ లోక పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులను మనము చూస్తున్నా అవేవి మనకు సంబంధం లేదు. దేవుడు రక్షిస్తాను, కాపాడుతాను, నేనున్నాను అని చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క పరిస్థితి బహుశా ఇలానే ఉందేమో. అన్ని సమస్యలు చుట్టుముట్టిన పరిస్థితి, నీ చుట్టూ ఎక్కడ ఎవరికి మనశ్శాంతి లేని స్థితి, ఎవరు కూడా ఈ లోకంలో చెలరేగుతున్న అనారోగ్య సమస్యల నుండి, కొత్తగా పుడుతున్న వైరస్ల నుండి తప్పించుకోలేకపోతున్నారేమో. మరణము అనివార్యము అన్నట్లు పలు రకాల శోధనలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయేమో. భయపడకు, బాధపడకు, ఏమాత్రం కృంగిపోకు. నీవు నమ్ముకున్న నీ దేవుడు నిశ్చయముగా నిన్ను తప్పించబోతున్నాడు. ఏ వైరస్ చేతిలో, ఏ ప్రమాదము చేతిలో, ఎటువంటి ఖడ్గము వంటి సమస్య చేతిలో పడకుండా నీ ప్రాణమును నీవు దక్కించుకొనబోతున్నావు. నీవు ఊహించినట్లు, నీవు అనుకుంటున్నట్లు, నీవు హృదయములో ఆలోచిస్తూ భయపడుతున్నట్లు ఏమీ జరగదు. ప్రశాంతంగా ఉండు. ఇజ్రాయేలీలపై బబులోను రాజు దండెత్తి వారిని చెరగా కొనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని బట్టి దుఃఖించాల్సిన అవసరం లేదు అని, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇజ్రాయేలీలైన వారికి దేవుడు తోడుగా ఉంటాడు అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. దానికి కారణం వారు దేవాతి దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, సజీవుడై ఉన్న దేవుణ్ణి నమ్మడం వలన. ఎంతమంది ఈ రోజున తమకున్న సమస్యలను చూసి భీతి చెందుతుంటారు, లోక సమస్యలను చూసి భయపడుతుంటారు. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, బలహీన పడిపోతున్నామని ఫీల్ అవుతారు. అయితే అవన్నీ ఈ లోకస్తులకు బహుశా జరుగుతాయేమో, కానీ నిజ దేవుణ్ణి నమ్ముకున్న నీకు ఏ సమస్య దేవుడు రానివ్వడు. ఈ లోకమంతా కూడా సమస్యల్లో ఉన్న దేవుడు నీ పక్షాన ఉంటే నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. బబులోను చెరకు ఇజ్రాయేలీలు వెళ్ళినప్పటికీ దేవుడు రక్షణ వారికి ఉంది. వారిని ఆయన కాపాడుతూ వచ్చాడు. చివరకు తమ దేశమునకు దేవుడు తిరిగి వారిని తీసుకొని వచ్చాడు. ఈ లోకంలో ఎంతో మంది మనుషులను నమ్ముకొని మోసపోయిన వారుగా ఉన్నారండి, సిగ్గుపడేవారుగా ఉన్నారండి. వారు ఏదో చేస్తారు, వీరేదో చేస్తారని అటు ఇటు తిరిగి అలసిపోయిన వారున్నారు. చివరకు వారి నుండి ఏ హెల్ప్ రాక, ఏమి పొందుకోలేక రిక్త హస్తాలతో ఒంటరిగా మిగిలిపోయి అవమానపడ్డారు. కానీ దేవుణ్ణి నమ్ముకొని సిగ్గుపడ్డవారు, మోసపోయిన వారు ఎవ్వరు కూడా లేరండి. ఈ రోజున నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి భయపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ శత్రువు నీకు హాని చేయడానికి చూస్తున్నారేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తప్పిస్తాడు. అయితే నీవు మనుషులపైన నమ్మకం పెట్టుకోకు. నీ ఆస్తిపాస్తులైనా, అనారోగ్య పరిస్థితులైనా, కుటుంబ పరిస్థితులైనా, ఉద్యోగములో సమస్యలైనా, ఏవైనా సరే ఆయన దగ్గర మొర్రపెట్టు. నీ ప్రాణము నీవు దక్కించుకుంటావు. ఏ ఖడ్గము వంటి సమస్య నిన్నేమి చేయలేదు. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఎంత మాత్రము భయపడవలసిన పని లేదు. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతికూల పరిస్థితులను చూసి ఎంత మాత్రము అధైర్యపడవలసినటువంటి పరిస్థితి లేదు. దేవుణ్ణి నమ్ము
నమ్ముకొని ధైర్యంగా జీవించు. నిశ్చయముగా నీకున్న ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. భయపడకు, యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగు. సర్వశక్తుడిని నీడను ఆశ్రయముగా చేసుకొని సేదతీరు. దేవుడే ప్రతి విషయంలో నీ పరిస్థితిని అనుకూలంగా మారుస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రములు. అవును తండ్రి, నిన్ను నమ్ముకున్న వారిని నిశ్చయముగా మీరు తప్పిస్తానంటున్నారు. అయ్యా, నిన్ను నమ్ముకున్న వారిని వారు ఏ ఖడ్గము చేత పడరని, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు వారి ప్రాణాన్ని దక్కించుకుంటారని మీరు వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుండి కూడా వారికి విడుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. ఏ రోగము, ఏ ఒక్క భయాందోళన, ఏ భీతి వారిని ఏమి చేయకుండా మీరే బిడ్డలకు తోడై ఉండి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. మరణము నుండి తప్పించుట మీ వశము తండ్రి. అవును ప్రభువా, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క తెలివిని, వివేచనను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయ్యా, వారికి తండ్రి మీ యొక్క చిత్తంలో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా మీ యందు భయభక్తులు లేక వారి యొక్క జీవితాన్ని అయ్యా మరి తండ్రి చెడుతో శాపముతో నింపుకొని ఎందరైతే బిడ్డలు ప్రభా మీకు విరోధంగా నడుస్తున్నారో వారి హృదయాలను మార్చండి. ముఖ్యంగా యవన బిడ్డలను తండ్రి మీరే మార్చండి. మద్యపానానికి అయ్యా మరి తండ్రి బానిసలైపోయి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఎందరైతే బిడ్డలు వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారో అట్టి బిడ్డలను మీరే వారిని బాగుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అదే విధంగా అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. వారు ఎంతగానో మీ సన్నిధిలో మొరపెడుతుండగా వారి మొరను మీరు ఆలకించండి, వారి కన్నీటిని తొడవండి తండ్రి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి అయా. చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి అయా. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరే తండ్రి తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని మీరు వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా మీ యొక్క చిత్తములో ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలో తండ్రి తగినటువంటి జ్ఞానాన్ని అధికారులకు మీరు అనుగ్రహించండి తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు చేసే సువార్త పరిచర్య మీ యొక్క శక్తి చేత నింపబడినట్లుగా సహాయము దయచేయండి ప్రభా. అదేవిధంగా మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలంతో నింపండి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి చేతి పని చేసుకుంటున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. బిజినెస్ చేస్తున్నారో అయ్యా ఆ బిజినెస్ అంతటిని ఫలవంతంగా నడుచున్నట్లుగా సహాయము దయచేయండి నా ప్రభా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మరి తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచేయండి నా తండ్రి. ఇంకా ఎందరైతే బిడ్డలు అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా వారి ప్రయాణము సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి ప్రభా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు మారు మనస్సును దయచేయండి. బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి నా తండ్రి అయ్యా. ఇంకా ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారికి ఎంతో కష్టముతో ఎంతో నష్టములో బిడ్డలు ఉంటుండగా ప్రభా, అయా కష్టాన్ని మరి తండ్రి నష్టాన్ని అంతటిని వారికి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును మీరు దీవించండి తండ్రి. అయా వారికి ఉన్న అప్పుల బాధలు, వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.